దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు గారా. ఎవరు? నా దోస్తులు కలిసి చిన్నప్పుడు బతుకమ్మ ఆడుకున్నాం, బడికి పోయినాం కదా. అల్లు అవ్వగారింటికి వచ్చిర్రు. ఏమైందే బుజ్జి, ఎప్పుడు వస్తావని అడుగుతున్నారు. వాళ్ళకంటే పిల్లలకు బడి సెలవులు వచ్చినాయి పోయినరు. మరి నీ ఆఫీస్ కి సెలవులు ఉన్నాయి కదా. అదే చెప్పిన నేను కూడా. మీకేందే, మీరు ఎప్పుడంటే అప్పుడు పోతారు, నేను అట్లా కాదు కదా అని చెప్పిన. బట్టల షాపింగ్ అంతా అయిపోయిందట. గాజులు బొట్టు పిల్లలు కొనాలట. జదినరా పోదామని అంటున్నారు. పండుగ ఏమో గానీ చీరల ముచ్చట్లే ఎక్కువ అయ్యేటట్టున్నది కదా. ఊరంతా అదే ముచ్చట. చూడు, గా పోషమ్మ బిడ్డ చీర ఎట్లున్నదో, వజ్రమ్మ బిడ్డ కట్టుకున్న చీర మనకున్నది కదా. గౌరమ్మ కట్టిన చీర ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు కొన్నది అని. ఇవే ముచ్చట్లు ఉంటాయి గానీ పాయాల్టి బతుకమ్మ సంబరాలు చూద్దాం. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ సంబరాలు మా దండి సంబరంగా చేసిండ్రు ఆడబిడ్డలంతా. గునుగు, చేమంతి, రుద్రాక్ష, తంగేడు పూలతో చేసిన బతుకమ్మ చుట్టూ ఉయ్యాల పాటలు వాడుకుంటా గౌరమ్మను కొలిసిండ్రు. తెలంగాణ డీజీపీ ఆఫీస్లా మహిళా పోలీసులు వాళ్ళ ఇంట్లోళ్ళు కలిసి బతుకమ్మ ఆడినరు. ట్యాంక్ బండ్ దగ్గర సర్కారు బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటేటట్టు వేడుకలు చేసింది. అయితే బతుకమ్మ సోమారమా లేకపోతే మంగళారమా అనే అనుమానం గట్టిగా ఉన్నదట జనాలకు. మరి ఎప్పుడు పంతులు గారు? 30వ తారీఖు అని, కొంతమంది 29వ తారీఖు అని చెప్పేసి పండితులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఏదో ఒక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి పండుగల తేదీలు నిర్ణయించారు, దాని ప్రకారమే చెయ్యాలని చెప్పేసి నిర్ణయించడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే గ్రామ ప్రాంత సిద్ధాంతాలు వేరే ఉంటాయి, పట్టణ ప్రాంతాలకు వచ్చే ఒక సమస్య ఏర్పడుతూ ఉంటది. కాబట్టి ఇది గ్రామ ప్రాంతాలకు సంబంధించిన ఈ బతుకమ్మ పండుగ ఇవాళ గ్రామీణులు, మహిళలు స్వచ్ఛందంగా ఎవరి సహాయ సహకారాలు లేకుండా వారు వెళ్లి చెరువుల దగ్గర గాని, కట్టల దగ్గర గాని, వాగుల దగ్గర గాని ఆడుకోవడం అనేది సాంప్రదాయం. దీంట్లో ముఖ్యంగా కొంతమంది పండితులనేవారు ఆ దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులకు బతుకమ్మ పండుగకు ముడిపెడుతూ వస్తున్నారు. ఎవరు ఎట్లా చెప్పినా 2 రోజులు చేస్తే ఏమైతే తీయుండ్రని అంటున్నారు ఇంకో కొందరు. అయితే అమ్మవారు శ్రీలలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. అవునరా, ఇక అడుగుతలేను కదా అని ఇయ్యవనా పైసలు? పైసలా నీకియాలన నేను? ఎక్కడి? అమ్మో, ఎక్కడైనా కడుకుపోయినావు అప్పుడే. గదే గా నాగమ్మ మనోరాలి సారీ ఫంక్షన్ అప్పుడు ఇయ్యలేదా నీకు? ఓర్ని 50 రూపాయలా? అంటే అవి పైసలు కాదా? కాదని ఎవరన్నారు గాని గై గుడిచ్చుడేనా? అసొంటి నీకెన్ని పెట్టినా ఏం కదా. నేను ఇయ్యప, ఏం చేసుకుంటా వేసుకో. ఏం చేస్తానా, నీ ఫోటో తీసుకుని నాకింత బాకీ ఉన్నవాడి ఊరువాడ టంకేపిస్తా. వేసుకోపో, అంతకంటే ఎక్కువ ఖర్చు నీకే అవుతాయి. అదంతా కాదు, ఒక్క రీలు చేసి పోస్ట్ చేస్తా. అమ్మో వద్దురా నాయన, నీ పైసలు నీకు ఇస్తతి. భలే వర్కౌట్ అయింది కారు గుర్తు లీడర్లు ఇచ్చిన ఉపాయం. వాళ్ళేమిచ్చిర్రు చూడు నువ్వే. ఉపాయం అంటే ఉపాయం కాదు, కారు గుర్తొల్లది. చెయ్యి గుర్తు పవర్లకు వచ్చినాక సకలం సక్కంగా చేసినాం. అడిగినోళ్ళకి అడిగినంత, కోరినోళ్ళ కోరినంత ఇస్తున్నాం. ప్రజాప్రభుత్వంలా పేదల రాజ్యమే నడుస్తున్నదని అంటున్నారు కదా. అయితే కారు గుర్తోళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ పబ్లిక్ కు బాకీలు పడ్డారు. ఇగో ఇయ్యే ఆ బాకీ కార్డులని పబ్లిక్ లకు ఇడిచిర్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ వాళ్ళు బాకీ పడ్డ లిస్టు హనుమంతుని తోకంత పొడుగున్నది అనుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా. ఆ ఓట్ల ముంగల మీ ఇంటికొచ్చే కాంగ్రెస్ లీడర్లను ఇవి అడుగురని అంటున్నారు. ఇట్లా అంటే 10 ఏళ్ల కింద మీరు బాకీ పెట్టిపోయినా వాటి మీద కూడా ఓ కార్డు విడుదల చేస్తే మంచిగుండని అంటున్నారు ఈ ముచ్చట చూసిన కాంగ్రెస్ లీడర్లు కూడా.
వచ్చే వారం యములాడకు పోయి రాజన్నకు మొక్కులు పెట్టి రావాలి. ఎందుకు ఈ నెల ఫుల్ జీతం ఎత్తినవా ఏంది? అది కాదు, పండుగకు పత్తుల బంగారం గిట్ల కొన్నారా మీ వాళ్ళు? పెరుగుతున్న రేట్లకు బంగారాన్ని టచ్ చేసేంత సీన్ ఎక్కడిది మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ కి. మరి నాంచకుంటా ముచ్చటేందో చక్కగా చెప్పరాదు? ఏం లేదు, మా ఊరి పంచాయతీ కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేసి ఆఫీసర్లు. ఓష్ని పంచాయతీ కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేస్తే మొక్కులు పెట్టుడేంది చిత్రం కాకపోతే? నేనేం చేసినా నీకు చిత్రమే గానీ ఇగో సిరిసిల్ల కలెక్టర్ ను ట్రాన్స్ఫర్ చేసిరని అక్కడ ఉన్నోళ్ళు ఏం చేసిరో చూడుపో. ఇల్లిక్కడ కొబ్బరికాయలు కొడుతున్నది దేవుని మొక్కుల కోసమో లేకపోతే ఆపద మొక్కుల కోసమో కాదు, ఎందుకో ఇనుండ్రి. నరరూప రాక్షసుని వధ ఈ రోజు జరిగింది. ఈ కలెక్టర్ బోర్డు తోటి 11 కొబ్బరికాయలు మొక్కినాం, సంతోషం. అది అర్థమైందా? మొన్నటిదాకా ప్రభుత్వ విప్ సీనన్నను లెక్క చేస్తలేడని వార్తలు వచ్చినాయి కదా, ఇక ఈయన కతోడిసిందని గిట్ల మొక్కులు కొబ్బరికాయలు కొట్టిర్రు. నారికేళాలు కొట్టుడే కాదు, ఇండియా వరల్డ్ కప్ గెలితే ఎంత సంబరపడతారో ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ సంబరంగా టపాసులు వేల్చిర్రు గిట్లా. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ తబాదాలైండని తెలుసుకున్న ఈ అన్నలు అంజన్న గుడికి పోయి 11 కొబ్బరికాయలు కొట్టి మొక్కుల్ని తీసుకున్నారట. రాజన్న సిరిసిల్ల జిల్లాల పబ్లిక్ ను కోర్టును లెక్క చేయని ఈ ఆఫీసర్ పోవాలని దేవుళ్లకు మొక్కుకున్నారు. అయితే సార్ కూడా సిరిసిల్ల కలెక్టర్ గా పనిచేసినంత కాలం అక్కడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోటి లొల్లి పంచాయతీలు రచ్చ నడుస్తుండే. ఇక ఈ ముచ్చట మీద అటు హైకోర్టు సుతం కలెక్టర్ మీద బాగానే గరమైంది. ఇక మా ఎమ్మెల్యే తోటి లొల్లి పంచాయతీలు పెట్టుకోకుండా ఉండాలంటే సార్ ట్రాన్స్ఫర్ కావాల్సిందేనని మొక్కుకున్నారో ఏందో గాని హైకోర్టు తీర్పుతోటి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు సంబరాలు చేసుకున్నారు గిట్లా. రైనీ సీజన్ అంటేనే రెయిన్స్ పడే సీజన్. ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా? ఏయ్ వెటకారమా, అక్క తెలుగు భాష లెక్క ఆడ ఉంటది ఈడ ఉంటది. ఈడ సంగతి ఏమో గాని అక్కడ అదే ఆంధ్రాలో మాత్రం గట్టిగానే ఫైట్ చేస్తుంది. అవును, క్యాడర్ లేని కాంగ్రెస్ పార్టీకి కట్టర్ అభిమానులను తయారు చేస్తున్నది. ఆహా, నువ్వు కూడా ఫాలో అవుతున్నావు అయితే. కావాలే కదా మరి, అగజుడు అక్క ఆగమనం ఎట్లున్నదో. అగో మెడల ఉల్లిగడ్డల దండలేసుకున్నది షర్మిలక్క, ఏంది గీ ముచ్చట అని అంటారా? ఇంకేంది, ఆంధ్రాల ఉల్లిగడ్డలకు ధర లేక అన్నదాతలు ఉత్తగానే పారవస్తున్నారు కదా. ఉల్లికి రైతుకు గిట్టుబాటు లేదని అమరావతిలో గిట్ల ఉల్లిగడ్డ దండలేసుకుని సీఎం చంద్రబాబు సార్ను కలుద్దామని ర్యాలీగా బయలుదేరింది. అయితే పోలీసులు నడిమిట్లైనా అడ్డం తలిగినరు. అక్క ర్యాలీ చేసి అలసిపోయినట్టున్నది, కొబ్బరి బొండం దాగింది. రైతుల కోసం ఉల్లి దండ, పార్టీ కోసం 3 రంగుల దండ. భలే ఉన్నాయి అక్క నీ దండలు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి గానీ వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుదామని గానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించటం లేదు. అమ్మో, దూరంకెళ్ళి చూస్తే ఉల్లిగడ్డల దండలే అనుకున్నాం గాని టమాటా దండలు, ఎండుమిర్చి దండలు, అరటి పండ్ల దండలు ధర్నా గట్టిగానే ప్రిపేర్ చేసింది అక్క. నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏందో అది, పచ్చల బిజినెసా లేకపోతే అప్పాలు చేసే అమ్మే బిజినెసా? కనీసం ఊహలు కూడా నా గురించి గొప్పగా ఆలోచించుకోగదా నువ్వు? నువ్వు పెద్ద అబ్దుల్ కలాం మరి, కలలు గాని వాటిని నిజం చేసుకునేందుకు. అబ్దుల్ కలాం కూడా అంతరిక్షానికి పోయే రాకెట్లను సైకిల్ మీద తీసుకుపోయాడు తెలుసా? అసలు ఏంది నీ బాధ? అయితే వారం రోజుల సంధి 2 తెలుగు రాష్ట్రాలలో అడ్డగోలు వానలు పడుతున్నాయి కదా. ఏం చేద్దామంటావు మరి? వరదలతోటి రోడ్ల మీద బండ్లు కార్లు నడిచేటట్టు లేవు కదా, అందుకే పడవలు తీసుకొచ్చి వాటితోటి పట్టణంలో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. అద్దురా అంటే అదుక తిన్నట్టే ఎత్తున్నాయి కదా ఈ వానలు. చల్లగుండా మొగల మీద ఏదో బొక్క పడ్డట్టే కుండపోత వానలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువులు అయితే ఊళ్ళన్నీ ముంపు గ్రామాలు అయినాయి. ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితి గిల్లది. కొమరంభీం జిల్లా గుండెలున్న జనాలు చూడుర్రి ఎట్లా వాగు దాటుతున్నారో. పిల్ల జెల్ల చిన్న పెద్ద అందరినీ ఒకటే తెప్ప మీద ఎక్కించి 2 మనుషులు వాగు దాటిస్తున్నారు గిట్లా. 18 ఏళ్లకేంచి ఈ వాగు మీద బ్రిడ్జే లేదట. వానకాలం వచ్చిందంటే అరిగోసలు పడుతున్నారట. ఏదో అప్పటి మందం వేసుకున్న తాత్కాలిక బ్రిడ్జిలు సుతం వరదలకు కొట్టుకపోయే వరకు గీ తీర్ల అవస్థలు పడుతున్నారు అక్కడ పబ్లిక్. ఇక ఈ ముచ్చట గిట్లుంటే అటు పట్నంలో ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్లనైతే హార్బర్ లెక్కనే తయారైంది. బస్సులు పక్కకు పెట్టి పడవలు నడిపితే మంచిగుండన్నట్టే కానొచ్చినాయి వరదలు. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కు నడవాలంటేనే చూడుర్రి ఎంత తిప్పలు పడుతున్నారో అక్కడున్న పబ్లిక్. పాత బస్తీ మొత్తం నీళ్లనే మునిగిపోయి మస్తు అవస్థలు పడుతున్నారు జనాలు. అటు మెదక్ సర్కార్ దవాఖాను కూడా ముంచినాయి వరదలు. 7 పాయల దుర్గమ్మ దర్శనం చేసుకోవాలంటే ఇంకెన్ని దినాలు వేచి చూడాలనో.
ఈడున్నది ఆడలేదన్నట్టే లేదు. మొత్తం అన్ని జాగాలలో గియ్యే వానలు గియ్యే వరదలు. ఇంకెన్ని రోజులు కొడతాయో ఏమో వానలు గాని పట్నం పల్లె అనే తేడా లేకుండా పబ్లిక్ అంతా పానాలు అరచేతులు పెట్టుకొని బిక్కు బిక్కుమంటున్నారు. పొద్దుందాకా మంచిగానే ఉంటున్నది గాని మాపటేలకు అందుకొని దంచుతున్నది వాన. రాత్రికి రాత్రే నీళ్లు ఇళ్లలోకి వచ్చే వరకు మస్తు పరేషాన్ అవుతున్నారు జనాలు. వానలు కొట్టేటప్పుడు పబ్లిక్ పైలంగా ఉండాలి, ఇంట్లోకెచ్చి ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు ఆఫీసర్లు. కానీ మనుషులు ఇన్నట్టు వరదలినాయి కదా, మనం బయటకు పోకుండా అయ్యామని ఇళ్ళకి వచ్చి పరేషాన్ చేస్తున్నాయి గిట్లా. కొనేదాకా కొనుండ్రి అని అంటారు. అటెన్క పోన్రి మీరు కాకపోతే ఇంకొకరు. ఏమైంది ఇప్పుడు? పండుగకు చీర కొనతందుకు పోతే రేటు గిట్టలేదా? ఏ కాదు. మరి ఏమైంది? ఇంట్లో ఫ్రిడ్జ్ రిపేర్ అయిందా? గయ్యే ఉంటాయి ఇక వేరే ముచ్చట్లున్నాయా? ఏముంటదో నువ్వే చెప్పరాదు. ఒక అన్న స్కూటీ కొన్నాడు. అయితే మోడీ సార్ తగ్గించిన జీఎస్టీ పైకం తగ్గలేదా? ఇది అంతకు ముందే కొన్నది. ముచ్చటేందో మ్యాటర్లకు పోయి చూద్దాంపా. ఏం చేస్తున్నారు ఇల్లు? ఓష్ని అగ్గిపుల్ల గీకుతున్నాడు కదా. ఓ అన్న బండిని కాలబెడుతున్నావా ఎట్లా? ఏ రాపుండ్రి. ఓష్ని ఎంత కింటలేడు కదా. బంగారం అసొంటి బండిని కాలబెట్టిండు ఎందుకనంటరా? ఈ ఛార్జింగ్ బైక్ కొన్న కాడికెళ్ళి సతాయిస్తున్నదట. అరే అన్న బ్యాటరీ బండితోటి వేగలేకపోతున్నా దీన్ని మార్వుండ్రనంటే 4-5 సార్లు రిపేర్ చేసిండ్రట. అయినా అది రిపేర్లు పెట్టిందట. ఇక ఏం చేయాలనో తెలియక షోరూమ్ కాడికి తెచ్చి గిట్లా అగ్గి పెట్టిండు అన్నట్టు. కొనేదాకానేమో కొనమని అంటారు, అటెంక గోగిట్లుంటది షోరూమ్ వాళ్ళ సర్వీసు. పాడుగాను ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో, మా చేనంతా అల్లిపోయిందట. మొక్కలు మంచిగా విరగలేదట. ఈ తాప నీ దిష్ట తాకినట్టున్నది. నీ కథ మంచిగానే ఉన్నది. ఎక్కడనో మీ ఊళ్ళో చేనుకు ఇక్కడ వార్తలు చదువుతున్న నా దిష్టి ఎట్లా తాకుతుందమ్మా? కొందరు కళ్ళకు ఆ పవర్ ఉంటది. నా కళ్ళకే ఆ పవర్ ఉంటే ఇదివరకు ఎప్పుడో నువ్వు మాడి మసైపోవాలి. అంటే చేను విరగకపోతే మంచిగా ఎరువులేసి మందులేసి పెంచుకోవాలి గాని దిష్టి తాకిందని అంటారా? ఉంటాయి అందరి కళ్ళు. నా కళ్ళ లెక్కనే మంచి కళ్ళు కావద్దా? ఇక నీ గురించి చెప్తావా పాటు? ఓ హోల్డన్ ఎవరి గురించి చెప్పుకున్నాడు వద్దు గాని ఖమ్మం జిల్లాలో చేతికొచ్చిన పంట మీద దాడులు చేస్తున్నారట. ఎవలాళ్ళు? చూద్దాం పయ్యవలో. పోషమ్మ గూడ పెడితే మైసమ్మ మాయం చేసినట్టు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి చేతికి తెచ్చుకున్న పంటను దక్కనిస్తలే వాటి కోతులు. జర సందు దొరికితే చాలు మొక్కజొన్న చేను మొత్తం కిష్కిందకాండ వేస్తున్నాయట. ఖమ్మం జిల్లా మధురకాడ జామ, సపోటా, బొప్పాయి కూరగాయల్ని ఆఖరికి పత్తి చేను కూడా ఈ వానర సేన ఆగం చేస్తున్నాయి. బర్లో గొడ్లో అయితే కట్టేస్తారు గాని ఈ కోతులు చేతికి చిక్కాయి కదా, అందుకే ఇగో ఈ పులి తెచ్చి పెట్టిర్రు. ఇగిట్టు చేను నడిమిట్లా చూడుండ్రి కొండముచ్చు బొమ్మను పెట్టిండ్రు. ఇంకా కొందరు చేనుల మైకు పెట్టి వింత వింత సౌండ్లు చేస్తే అయిపోతున్నాయట. కోజులు అల్లాడేస్తాను, బాగా శిఖాలు చేస్తాను, చేలో దూరితే రావట్లేదు, మనిషిని ఒక్కడ అల్లి నానీయట్లేదండి. పొద్దుటేలా 6 కొత్త మళ్ళీ మాటేలా 6 పోతా. వెనకట దొంగలు దోసుకోతారన్న బాధతోటి చేనుకాడ కావాలుండేది గాని ఇగి కోతులు ఏవట్టి ఇప్పుడు చేనుల్నే మకాం పెట్టిర్రు. ఈ పెద్ద పులి బొమ్మ కొండముచ్చు బొమ్మ పెట్టిన కాడికెళ్ళి తక్కువ వస్తున్నాయని అంటున్నారు. పులి బొమ్మను చూసి ఏదో వింత జీవి చేనులున్నదని అడిదిక్కే చూస్తలేవాట. మొత్తానికి మీ ఉపాయం మంచిగానే ఉన్నదే అన్నదాతలు. ఇవ్వలా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.